అందుకే మొన్న కుర్రాళ్ళకి చెప్తూ తెలుగు వాళ్ళకి నేను చెప్పాను, మీరు దయచేసి తెలుగు సినిమా చూసి తెలుగు సినిమాలు తీయొద్దు. కొత్త వాళ్ళకి అప్కమింగ్ డైరెక్టర్స్ చదవండి, పాత వరల్డ్ సినిమా చూడండి, ఎలాంటి సినిమాలు ఉన్నాయో. నేను అక్కడి నుంచి తీసుకున్నవి చాలా ఉన్నాయి ఇన్స్పిరేషన్. కాపీ కొట్టింది ఏది డైరెక్ట్ కాపీ కొట్టాం, కానీ ఇన్స్పిరేషన్స్ వాట్ బుక్స్ ఏంటి అసలు వాళ్ళు స్క్రీన్ ప్లే, గ్రేట్ స్క్రీన్ ప్లే. మీరు లియో టాల్స్టాయ్, అన్నా క్యారెనినా చూస్తే మీకు బుక్ కాదు సినిమా కనిపిస్తుంది. అవును, అంటే ఒక రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ మళ్ళీ అక్కడికి వస్తుంది. ఎంత అందంగా ఉంటాయంటే అలాంటి, అంటే వాళ్ళకి ఎలా ఈ స్క్రీన్ ప్లే. ఆ రోజుల్లో ఏమీ లేదు, కెమెరా లేదు, నథింగ్, ఏమీ లేదు. వాళ్ళ విజనే ఒక సినిమా లాగా అనమాట. అవునవునవును సార్. అలా గ్రేట్ బుక్స్, కొత్త కొత్త ఒక్కొక్క బుక్లో ఒక వెరైటీ. కమర్షియల్ రైటర్స్ ఆల్సో. అయన్ ర్యాండ్ గారు, ఆవిడ అసలు నాకు తెలియదు బిగినింగ్లో. సిసిల్ బి డిమెల్ గారు ఒకసారి కార్ డ్రైవ్ చేసుకుంటూ స్టూడియోలోకి వెళ్తుంటే ఆవిడ బయట వెయిట్ చేస్తుంటే ఈ పిక్చర్ అప్ ఆవిడకి లిఫ్ట్ ఇచ్చారు. లిఫ్ట్ ఇస్తే వెళ్ళి, సార్ మీ ఇట్లా స్టోరీ ఉంది, నేను రైటర్ అనేది చెప్తే ఎవ్వరు సినిమా ఫీల్డ్లో ఆవిడకి అవకాశం ఇవ్వాల. అబ్బో ఈ కథలన్నీ మనం సినిమాలు ఎలా తీస్తామని. తర్వాత ఆవిడ సినిమాలంటే చిరాకు పుట్టి వెళ్ళి ఆవిడ మొదలుపెట్టిన తర్వాత ఆ రోజు నా ఇంటర్వ్యూలో నేను ఆర్జీవి గారు మీతో చెప్పిన ఆ మాట నేను కంప్లీట్గా ఏకీభవిస్తాను. ఈవెన్ ఐ డోంట్ లైక్ హర్, బట్ ఐ లైక్ హర్ స్టైల్ ఆఫ్ రైటింగ్. ఆవిడ శైలి టెరిఫిక్ అనమాట. అలా ఎన్నో కథలు ఉన్నాయి. అలాంటి కథలు మార్గరెట్ మిచెల్ మీరు వినే ఉంటారు. అంటే ఈ రోజు వరకు ఆవిడ మళ్ళీ ఇంకో బుక్ రాయలేదు. గాన్ విత్ ది విండ్ బుక్ రాసిన తర్వాత అంతకంటే బెటర్ నేను రాయలేనని మళ్ళీ రాయలేదు. ఎంత పెద్ద హిట్ ఆ సినిమా కూడా. అవును బా. అందులో 2-3 సీన్లు నేను లేపాను కూడా, అంటే కాపీ కొడతాం కాదు, ఇన్స్పైర్ అయ్యారు. ఓకే, చాలా బాగుంది ఇక్కడ. సార్ ఇక్కడ ఐ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్ సార్. మీరు చేసిన సినిమాల్లో కొన్ని హిట్ ఫిల్మ్స్ అన్ని రీమేక్స్. వై డిడ్ యూ చూస్ రీమేక్స్? అంటే నేను చూస్ చేసుకున్న రీమేక్ ఒకటి, నువ్వే కావాలి. ఎందుకంటే అప్పుడు రవికిషోర్ గారు తీసుకెళ్ళి చెన్నైలో 2 సినిమాలు చూపించారు. నరసింహ మోహన్ లాల్ గారిది, నిరం ఇది చూపిస్తే నేను నిరం చేద్దామండి, బాగుంది ఇది. అప్పుడు రవికిషోర్ గారు అదే అన్నారు, నువ్వు ఇప్పుడే కొత్తవాడితో చేసావు స్వయంవరం, మళ్ళీ ఇప్పుడు కొత్తవాడితో సినిమా అంటున్నావు. నరసింహ అంటే పెద్ద హీరో, వెనకాల ఫైనాన్షియర్ ఉన్నాడు. మనం పెద్ద హీరో సినిమా అంటే తీసుకెళ్ళటం, చూపిస్తాం, డేట్లు వస్తాయి, సినిమా తీసేయచ్చు. కొత్త హీరో అంటే ఇప్పుడు 1 crore సంథింగ్ అవుతుంది, అంత రిస్క్ చేయలేము. అంటే నేనేమో ఇదే బాగుందండి, బట్ ఇందులో పంచ్ ఉంది. నరసింహ అంతా మోహన్ లాల్ గారి మ్యాజిక్, ఆయన ఈ కెన్ జస్ట్ క్యారీ ది ఫిల్మ్, ఏదో మ్యాజిక్ ఉంటుంది. అలా జరిగిందనమాట. నేను చూస్ చేసుకుంది అది. క్లాస్మేట్స్ అనేది రామ్తో సినిమాకి లొకేషన్ చూస్తానికి వెళ్ళాం, అప్పుడు క్లాస్మేట్స్ అక్కడ చూడటం జరిగింది. తర్వాత ఆ డైరెక్టర్ని పిలిచి మేము అందరం కలిసి భోజనం చేసాం. తెలుగులో చేయాలనుకున్నప్పుడు ఆయన మాట్లాడుకున్నారు. సడన్గా వాళ్ళకి ఏదో చిన్న ఇష్యూ వచ్చి హీ వాక్డ్ అవుట్ ఆఫ్ ది ఫిల్మ్. అప్పుడు ఈయన కొనేసారు ఎక్కువ డబ్బులు పెట్టి రీమేక్ రైట్స్. తర్వాత మసాలా అనేది కూడా వాళ్ళు రైట్స్ అయితే తీసేసుకున్నారు. యాక్చువల్లీ వేరే డైరెక్టర్ అనుకున్నారు, యాండ్రూ కెమెరామెన్, తమన్ మ్యూజిక్ అంతా సెట్ అయిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను. నన్ను వచ్చి అడిగారు తర్వాత, అంటే నేనుగా వెళ్ళలేదు, నన్ను వచ్చి అడిగారు ఏదో సంథింగ్, ఏదో ఇష్యూ వల్ల నన్ను అడిగితే ఓకే అండి. బట్ ఆ సినిమా చూశాను నేను, నాట్ ఏ గ్రేట్ ఫిల్మ్ సగం, కానీ దాన్ని మనం వీళ్ళిద్దరూ క్యారీ చేసేయగలరు, వెంకటేష్ గారు, రాము అని అనుకున్నాం. వాళ్ళంతా చాలా బాగా చేశారు, ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అండ్ ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ ఫిల్మ్. కానీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేసే డ్రామా ఏమీ లేదు అందులో. అంటే ఇట్స్ ది ప్రిమైజ్ ఆఫ్ ది ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫేక్. సో అందువల్ల కొంచెం సెట్ కాలం. అట్లాగే జిలేబీ కూడా. జిలేబీ ఫస్ట్ వాళ్ళు ఒక ఇది కాన్సెప్ట్ సినిమా అనుకుని కమల్ని, 1 of the 4 boys అనుకుంటే ఫస్ట్ కమల్ని అడిగారు. కమల్ నన్ను అడిగాడు, డాడ్ నాకు ఇది మ్యాచ్ అవుతుందా సార్ చూడండి అంటే, నేను చూసి కాలేజ్ కుర్రాడు సరదాగా ఉంటుందా, ఓకే ఫస్ట్ ఫిల్మ్ అలాగే ఉండాలి చేసేమన్నా. తర్వాత నన్ను అడిగారు వాళ్ళు త్రూ కమల్, మీరు చేస్తే బాగుంటుంది అంటున్నారు డాడీ అని. నేను చేయాలంటే నేను ఈ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. నాకు ఇట్లాంటిది ఇదంటే ఫుల్ మీల్స్లో ఉంటుంది, అది ఓన్లీ హ్యూమర్.
బట్ కొంచెం ఇంట్లో బ్లాక్మెయిల్ ఉంటుంది కదా, అన్నం అది వడ్డించేటప్పుడు అందరికీ చేస్తారు, సొంత కొడుక్కి ఏం చేయట్లేదు ఇట్లా. సరే సరే అని చేసాను. అది నేను చూస్ చేసుకుని చేసింది కాదు, కానీ ఐఎమ్ స్టిల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిల్మ్. మొత్తం ఆ సినిమా మీకు అసలు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ గ్యాప్ ఉండదు, అంత బాగా చేశారు. ఆల్ గుడ్ యాక్టర్స్ అందరూ చాలా బాగా చేసాం, కానీ ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళలేకపోయాం. అందుకే నేను వెంటనే చేయాల్సి వచ్చింది. ఐ జస్ట్ వాంటెడ్ టు మేకప్ దట్ టైం. అదంతా చేసాం, బోల్డ్ చాలా కష్టపడి చేసాం అందరం. కొన్ని కుదరవు అంతే, వెంటనే ఇది చేసాం. లెట్స్ సీ ఇంకో 2 రోజులు. సార్, ఐ వాంట్ టు ఆస్క్ యూ, వన్ ఆఫ్ ద ఫైన్ ఈ యంగ్స్టర్స్ లవ్ స్టోరీస్ క్యారెక్టర్స్లో తరుణ్ ఒక సెన్సేషన్ ఒక టైంలో. తరుణ్ ఎందుకు తర్వాత ఫేడ్ అవుట్ అయ్యారు? అంటే నేను తర్వాత భలే దొంగలు కూడా మళ్ళీ ట్రై చేసి, భలే దొంగలు కూడా చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అందరూ అనుకుంటారు అది బంటి ఎవరు బబ్లీ అని, కానే కాదు. వికీపీడియాలో అలాగే ఉంది, రీమేక్ ఆఫ్ బంటి అని. అదే చెప్తాను, అసలు ఎవరు సినిమాలు చూడకుండా రాసేస్తున్నారండి. తప్పు ఏంటంటే బానీ అండ్ క్లైడ్ అని 1969లో ఫిల్మ్. బానీ అండ్ క్లైడ్ అయ్యో అసలు ఫేమస్. బానీ అండ్ క్లైడ్ని వాళ్ళు తీశారు, జీన్ హ్యాక్మన్ బదులు అమితాబ్ గారు చేశారు. నేను జీన్ హ్యాక్మన్ బదులు జగపతి బాబు గారిని ఇక్కడ. సో కానీ మన స్టోరీ వేరు, వాళ్ళ స్టోరీ వేరు. ఇక్కడ స్టోరీ అసలు చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంటుంది బ్యూటిఫుల్గా. ఆ అమ్మాయికి కొంచెం ఆరోగ్యం బాగుండదు, హాస్పిటల్లో ఉంటుంది. అప్పుడు ఇలియానా అడుగుతుంది, ఆ అమ్మాయికి మనం హెల్ప్ చేద్దాం. నేను ఇంకొక కైండ్ ఆఫ్ నేరేషన్, అంటే నా డ్రామా అంతా పెట్టడం కోసం అని చేశాను. వాళ్ళది వేరు, మనది వేరు. కానీ అదేదో హిందీలో చూసి మనం తీసాం. ఓన్లీ ఐశ్వర్య రాయ్ గారి సాంగ్ లాంటిది మాత్రం దీంట్లో పెట్టాం. అలాంటిది ఐటమ్ సాంగ్ బాగుందని, ఐటమ్ సాంగ్ లాగా ఆ స్పెషల్ సాంగ్ ఉంటే బాగుంటుందని పెట్టడమే. కానీ ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ స్క్రిప్ట్. అలా తర్వాత తరుణ్కి నేను చెప్పాను అప్పుడు కూడా, అందరు యాక్షన్ ఫిల్మ్స్ చేసి యాక్షన్ హీరోగా నువ్వు అక్కర్లా, నువ్వు చేయక్కర్లా, యూ నీడ్ నాట్. నీ ఆడియన్స్ నీకు ఉంటారు, నీ సినిమా, నీ ఐడెంటిటీ నీకు ఉంటుంది. ఇప్పటికీ పీపుల్ మిస్ హిమ్ సార్. అదే మిస్ హిమ్. సో యూ డూ యువర్ రొమాంటిక్ ఫిల్మ్స్, యూ డూ నీ డ్రామా, అండ్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్ ఆల్సో. నేను అప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాడిని. ఒక పక్కన అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు ఆడుతుంటే అమోల్ పలేకర్ గారి చిన్న చిన్న సినిమాలు పెద్ద హిట్లు, చోటీ సీ బాత్, అట్లా అలాంటి ఎన్ని క్లాసిక్స్ అనమాట. చిచ్చోర్, అమితాబ్ గారి సినిమాలు ఎంత హిట్ ఆ రోజుల్లో, అంత క్లాసీ ఫిల్మ్స్, వాట్ మ్యూజిక్ అంత బాగుంటాయి. అందుకని ఎవరు ఇంకొకళ్ళ లాంటి సినిమాలు చేయడానికి నేను అందుకే ఇంకొకళ్ళ సినిమా తీయడానికి ట్రై చేయను. నాకు నచ్చిన స్క్రిప్టే, నాకు ఇష్టం వచ్చినట్టే దాన్ని ప్రాపర్గా చేయడానికి ట్రై చేస్తాను. సో అప్పుడు తరుణ్ యాక్షన్ ఫిల్మ్స్ కోసం వెయిట్ చేస్తూ నా ఫీలింగ్. తర్వాత తను ఒక ఇది కూడా చేసినట్టున్నాడు, 2-3 సినిమాలు లేవు, బట్ అవన్నీ చేయక్కర్లేదని నా ఫీలింగ్. కానీ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ బాయ్. తను ఏదో ఈజ్ ప్రాబ్లీ వెయిటింగ్ ఫర్. కొన్నిసార్లు కుదురుతాయండి, తను తప్పని కూడా మనం చెప్పలేం, కొన్ని కుదరవు, సెట్ అవ్వలేదంతే చెప్పలేము. ఎనీ టైమ్ ఎనీబడి కెన్ కమ్ బ్యాక్. అవును, వి ఆల్, అంటే ఇప్పటికే అనిపిస్తుంది. రోజారమణి గారితో మాట్లాడినప్పుడు కూడా వారు కూడా అదే అంటారు, వీళ్ళు మంచి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్ అని చెప్పి. ఇస్ దర్ అ పాసిబిలిటీ సార్ విజయ్ భాస్కర్ గారు తరుణ్ కాంబినేషన్లో? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది స్క్రిప్ట్. ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. స్క్రిప్ట్ కరెక్ట్గా సెట్ అయితేనండి. నేనేమంటానంటే స్క్రిప్ట్ ఆల్రెడీ పిలుస్తుంది. వీడిని అలాగే పిలిచింది కమల్ని. ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిపోయింది, వాడికి కూడా తెలుసు 2-3తో జరగాల్సింది అయిపోయింది. ఇది చేద్దామన్న ఉద్దేశం కూడా అనుకోలే, అలా కుదురుకుంది అంతే. టప్మని అది అయిపోయింది జిలేబీ. మరి ఇప్పుడు స్క్రిప్ట్ రెడీగా ఉంది, అందుకని చేస్తాం. కుదిరితే కొన్ని అలా సెట్ అవుతాయి. అవును సార్.